Hello guys, welcome back to my channel. This is Amy and you're watching MB Electronics channel. Welcome back to the day 2 video. వీడియోలో మెయిన్ గోల్ ఏంటంటే సో వాట్ ఈస్ మీన్ బై డాలర్ రైట్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ డాలర్ డిస్ప్లే అండ్ డాలర్ రైట్ ఓకే అండ్ సేమ్ లైన్ ప్రింటింగ్ అవుట్పుట్ ఫార్మేటింగ్ బేసిక్స్ గురించి చూడబోతున్నాం. డాలర్ డిస్ప్లే అనేది యూజ్ చేస్తాం. మనకు అవుట్పుట్ అనేది ఏ విధంగా వచ్చిందని మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఎంబీ అనేది ఒక లైన్లో వచ్చింది, ఏబీ అనేది ఇంకో లైన్లో వచ్చింది అనమాట. ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఏమొస్తుందనేది చూడండి. సో డాలర్ రైట్ అనేది యూజ్ చేస్తారనుకోండి, ఎవ్రీథింగ్ ప్రింటెడ్ ఇన్ ఓన్లీ సేమ్ లైన్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఎంబీ అండ్ ఏబీ అనేది మనకి సేమ్ లైన్లో అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా. సో నో నెక్స్ట్ లైన్ అనేది ఉండదు, సేమ్ లైన్లో ఫార్మేటింగ్ ఉంటుంది. సో దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే ప్యాటర్న్స్ ప్రింటింగ్ చేయడానికి ఈ యొక్క డాలర్ రైట్ అనేది యూజ్ చేస్తారు. ఒకవేళ డాలర్ డిస్ప్లే అనేది యూజ్ చేస్తామనుకోండి, సో అప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఏమొస్తుందో కామెంట్ చేయండి ఒకవేళ మీకు తెలిస్తే. ఎంబీ ఓల్డ్ అనేది ఒక లైన్లో వచ్చింది, ఏబీ అనేది సపరేట్గా వచ్చిందనమాట. ఓకేనా. ఇక్కడ ఎంబీ తర్వాత మనకి గ్యాప్ రావాలనుకుంటే ఇక్కడ ఒక స్పేస్ అనేది యూజ్ చేసి రన్ చేయండి. సో ఎంబీ తర్వాత స్పేస్ వచ్చి తర్వాత మనకి ఓల్డ్ అని తర్వాత ఏబీ అనేది నెక్స్ట్ లైన్లోకి వచ్చింది. రైట్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి అలాగా. ఫస్ట్ ఒక ప్యాటర్న్ అనేది ప్రింట్ చేద్దాం. లూప్ కాన్సెప్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. లైక్ ఏంటంటే ఫర్ లూప్ అనమాట. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 సెమికోలన్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయినా పెట్టచ్చు, లేకపోతే లెస్ దాన్ 5 సెమికోలన్ I is equal to I plus 1 ఓకే అండ్ బ్రాకెట్ క్లోజ్. సో ఇది ఇలాగే మనం అదే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో సి కానీ పైథాన్ కానీ జావా కానీ సో ఫర్ లూప్ ఈ విధంగా మీరు ఇవ్వరనమాట. ఆ యొక్క సింటాక్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే మీరు అబ్జర్వ్ చేయొచ్చు పైన ఇక్కడ మీకు డిస్ప్లేలో కనబడుతుంది. సో ఇప్పుడు మనం డాలర్ రైట్ అనేది యూజ్ చేసాం. సో ఇన్సైడ్ డబుల్ కోడ్స్లో మనం స్టార్ అనేది ప్రింట్ చేయబోతున్నాం. రైట్ స్టార్ట్ అండ్ ఇది వచ్చేసి స్టాపు, ఇది వచ్చేసి స్టెప్ అనమాట. సో ఇది సింటాక్స్. లైక్ ఏంటంటే ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఐ లెస్ దాన్ 5 అనమాట. కండిషన్ అనేది ట్రూ అయితేనే నెక్స్ట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అంటే 0 + 1 అనేది నెక్స్ట్ స్టేట్కి వెళ్తుంది. ఇక్కడ డాలర్ రైట్ కాకుండా డాలర్ డిస్ప్లే అనేది యూజ్ చేస్తే అప్పుడు మీకు అవుట్పుట్ అనేది ఏమొస్తుంది అనేది చెక్ చేద్దాం. సో ఇదివరకు చెప్పాయి కదా, డాలర్ డిస్ప్లే యూజ్ చేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ లైన్కి ఆటోమేటిక్గా అది మూవ్ అవుతుంది. అదే డాలర్ రైట్ అనేది యూజ్ చేశారనుకోండి, ఒక లైన్లో మనకి అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ డాలర్ డిస్ప్లే అండ్ డాలర్ రైట్. ఓకే సో ఇప్పుడు డాలర్ డిస్ప్లే అనేది యూజ్ చేసాం కాబట్టి మనకి అవుట్పుట్లో స్టార్స్ అనేటివి ఒకే లైన్లో ఇలాగ వస్తాయన్నమాట. సో 1 2 3 4 5 అంటే టోటల్గా 5 అనేటివి వచ్చాయి కదా. సో ఇది ఇప్పుడు మీకు డిఫరెంట్ అనేది ఏంటి అని అర్థమైంది కదా. కొత్త లైన్ అనేది క్రియేట్ చేయాలి. రైట్ అనేది మనకి క్రియేట్ అవ్వదు కదా కొత్త లైను. అదే డాలర్ డిస్ప్లే అయితే కొత్త లైన్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది, న్యూ లైన్. డాలర్ రైట్ అనేది క్రియేట్ అవ్వదు. సో మనం మాన్యువల్గా చేయాలి. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. చూడండి ఎంబీ ఎలక్ట్రానిక్స్ వేరేలాగా అనేది రెండు ఒకే లైన్లో వచ్చాయి. ఇక్కడ మీకు స్పేస్ ఇచ్చారనుకోండి, ఎంబీ ఎలక్ట్రానిక్స్ తర్వాత కొద్దిగా గ్యాప్ అనేది వస్తుంది. అలా కాదు, మనకి ఎంబీ ఎలక్ట్రానిక్స్ అనేది ఒక లైన్లో రావాలి, వేరేలాగా అనేది ఇంకో లైన్లో రావాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఎలాగ ఇచ్చాము, సపరేట్గా లైన్ బై లైన్ ఇచ్చాం కదా, ఇలాగే రావాలనుకుంటే /n అనేది యూజ్ చేస్తాం. ఓకే ఇది మనం నెక్స్ట్ వీడియోలో చెక్ చేద్దాం. అంటే /t ఇస్తే ఏమొస్తుంది అనేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే అండ్ మీకు ఒక చిన్న ఛాలెంజ్ గైస్, లైక్ ఏంటంటే మీరు మీ యొక్క నేమ్స్ కానీ లూప్స్, ఇప్పుడు ఫర్ లూప్ అని చెప్పా కదా, సో ఫర్ లూప్ యూజ్ చేసి మీరు ఇంకా ఏమైనా ప్రింట్ చేయగలుగుతారేమో అని చెక్ చేయండి గైస్. రైట్ స్టేట్మెంట్ ఈ యొక్క మెథడ్ అనేది యూజ్ చేసుకొని. సో టుడే యూ లెర్న్ అవుట్పుట్ కంట్రోల్ లైక్ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ డాలర్ డిస్ప్లే అండ్ డాలర్ రైట్. ఓకే సో వెరీ సింపుల్, మీకు అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ వీడియోలో /t గురించి ఎస్కేప్ క్యారెక్టర్స్ గురించి మనం కొద్దిగా క్లియర్గా నేర్చుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ డే 2 వీడియో గైస్, అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డూ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆల్సో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో గైస్. అండ్ 30 days సిరీస్ని కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.